హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సోమశెట్టి శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఆరిద్ర కార్తె వచ్చిందంటే మనము రకరకాల విత్తనాలు వేసుకుంటాం. ఇక చూడండి, మా పెరట్లో కాసిన విత్తనాలు ఇవన్నీ. ఇవి చిక్కుడుకాయలు, తెల్ల చిక్కుళ్ళు. ఈ విధంగా ఇవి ఎర్ర చిక్కుళ్ళు ఈ విధంగా డబ్బాలలో దాచుకొని ఆరిద్ర కార్తె వచ్చిందంటే బయటికి తీసుకొని విత్తనాలు తీసుకొని మేము విత్తుకుంటాం. మా పెరట్లో కాసిన ఇవన్నీ. ఇవి చిక్కుళ్ళు, ఇవి బీరలు. మా పెరట్లో కాసిన బీరకాయ నుండి ఇప్పుడే తీసిన ఇవి ఇవి ఒక రకం బీరకాయలు. ఇవి ఒక రకం బీరకాయలు. ఇవి చూడండి, కొంచెం వేరే కలర్ ఉన్నాయి, కొన్ని నల్ల కలర్లో ఉన్నాయి. ఇవి కాకరకాయ ఎత్తులు. మేము మా పెరట్లో కాసిన కాకరకాయలే. వాటి నుండి తీసుకొని ఈ విధంగా డబ్బాలలో వేసుకొని మధ్య మధ్యలో ఎండాకాలంలో ఎండబెట్టుకుంటాం. అప్పుడప్పుడు తేమ రాకుండా లోపలికి గాలి పోవడానికి ఇట్లా డబ్బాకి హోల్ పెట్టుకొని ఈ కాకరకాయ ఎత్తులను స్టోర్ చేసుకొని ఇవి ఒక రకం కాకరకాయ ఎత్తులు, ఇవి ఒక రకం చూడండి ఫ్రెండ్స్, ఇవి మన లోకల్ కాకరకాయ ఎత్తులు. ఇవి హైబ్రిడ్ మా పెరట్లో కాసినాయే. ఈ విత్తనాలు తీసి దాచుకొని ఆరిద్ర కార్తె వచ్చిందంటే ఇవన్నీ ఎత్తుకుంటాం. ఇవి కాకరెత్తులు, ఇవి బెండిత్తులు మా పెరట్లో కాసినాయే. ఇవి బెండిత్తుల నుండి బెండకాయల నుండి బెండిత్తులు తీసి స్టోర్ చేసుకొని మధ్య మధ్యలో ఎండబెట్టుకుంటూ ఆరిద్ర కార్తె రాగానే నాటుకుంటాం. ఇవి బెండలు. ఫ్రెండ్స్ చూడండి, ఇవి రసగుమ్మడి ఇత్తులు. మనము బతుకమ్మలో, తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది. ఆ బతుకమ్మలో గుమ్మడి పువ్వుకు చాలా విశిష్టత ఉంటుంది. గుమ్మడి పువ్వు లేనిది బతుకమ్మ వేరు. కనీసం ఒక్క పువ్వు అన్న గౌరమ్మ పెడతారు. ఈ ఇత్తుల నుండి గుమ్మడి పువ్వు వచ్చి అందులో గౌరమ్మ ఉంటుంది. అవి గుమ్మడి ఇత్తులు. చూడండి, ఇవి గుమ్మడి ఇత్తులు. ఇవి బబ్బెర్లు మా పెరట్లో కాసినాయే. ఫ్రెండ్స్, ఇవి తోటకూర ఇత్తులు. తోటకూర పెద్ద చెట్లు. అవి పెద్ద చెట్లు అయిన తర్వాత వాటి నుండి కంకులు వెళ్తాయి. కంకుల నుండి నలిసి ఈ విధంగా ఇత్తులు తయారు చేసి ఇట్లా డబ్బాలలో స్టోర్ చేసి ఉంచుకుంటాం. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అల్లుకోవచ్చు. ఈ ఆరిద్ర కార్తె వచ్చిందంటే అన్ని విత్తనాలు వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా అన్ని బయటికి తీసినాం. ఇవన్నీ రకరకాల విత్తనాలు. చూడండి, కాయలు విత్తనాలు తీసి పెట్టుకోవచ్చు, లేకపోతే కాయలు కూడా తీసి స్టోర్ చేసుకొని ఈ విధంగా విత్తనాలు తీసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు. చూడండి, ఇంకో చిక్కుడుకాయలు వస్తున్నాయి. అవి తెల్లయి. ఇవి మన లోకల్ చిక్కుడుకాయలు. ఇవి చూడండి ఫ్రెండ్స్. ఇంకా పూల జాతికి సంబంధించి ఇవి గోరంటిత్తులు, ముద్ద గోరంట. వినాయకునికి దండలు వెళ్ళేటప్పుడు వాడుకుంటాము, బతుకమ్మలు కూడా వాడుకుంటాము. ఇవి ముద్ద గోరంట. ఇంట్లోనే రెక్క గోరంట కూడా ఉన్నాయి. ఇవి బంతిపూలు. పల్లెటూళ్ళలో మల్లన్న దేవుని పట్నాలు ఉంటాయి, మాకు కూడా ఉన్నాయి. బోనాలకు 5 సంవత్సరాలకు ఒకసారి పట్నాలు వేస్తాం. ఆ పట్నాలు అప్పుడు బంతిపూలు బాగా అవసరం ఉంటాయి. గల్మలకు, దేవుని దగ్గర పందిరికి అవన్నిటికి వాడడానికి ఇవన్నీ ఇట్లా పూలు దండలు అల్లుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా పూలను స్టోర్ చేసుకుంటాం. ఇది పెరట్లోనే విత్తనం వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఉన్న దండలను అటు పెరట్లో వాడేస్తే ఇట్లా విత్తనం వచ్చింది. చూడండి, ఇక వీటిని మళ్ళీ ఇంకొక మడిలాగా అలుక్కొని ఫస్ట్ మళ్ళీ తీసి ఇట్లా వరుసగా పెరట్లో ఏమైనా ఫ్రీ ఉంటే ఆడ ఖాళీ ఉన్న ప్లేస్లలో పెట్టుకొని మేము పూలను సట్టిలో మళ్ళీ బోనాలకు పట్నాలు అప్పుడు వాడుకుంటాం. ఆ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. పట్నాల వీడియోలు, బోనాల వీడియోలు, అన్నీ రకరకాల దేవుళ్ళకి సంబంధించిన అన్ని వీడియోలు మన దాంట్లో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా దగ్గర ఉన్న విత్తనాలు. ఇంకా కొన్ని లేకపోతే పల్లెటూళ్ళలో చాలామంది ఇట్లా స్టోర్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర మేము బదులు తెచ్చుకుంటాం. వాళ్ళ దగ్గర ఉన్నాయి మేము తెచ్చుకొని, మా దగ్గర ఉన్నాయి వాళ్ళు తెచ్చుకొని వాళ్ళకి ఇచ్చి ఒకళ్ళ పెరట్లో ఒకళ్ళు ఇట్లా విత్తనాలు చేసుకుంటాం. కాయలు కాసినాక కూడా వాళ్ళం షేర్ చేసుకుంటాం. ఇంకా సొరకాయ ఎత్తులు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా ఈ విధంగా మా పెరట్లోనే కాసిన సొరకాయలను స్టోర్ చేసుకుంటాం. వీటి నుండి విత్తనాలు తీసి మళ్ళీ విత్తుకుంటాం. ఆరిద్ర కార్తె వచ్చిందంటే మా ఇంటి పైకి ఎక్కిస్తాం, పబ్బులకు ఎక్కిస్తాం. ఇంటి పక్కన వేసుకొని వాటి నుండి తీగని మీదకి ఎక్కించి ఇంటి పైన మొత్తం మారుతుంది. అది నెక్స్ట్ వారిన తర్వాత కాయలు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ విధంగా కాయలు స్టోర్ చేసుకొని విత్తనాలు తీసుకొని వేసుకుంటాం. ఇది కొత్తిమీర షాప్ నుండి కొనుకొచ్చింది. తీసినవి లేవు, ఒడిచినట్టున్నాయి, వాడుకున్నాం ఇంట్లో. ఇవి కొత్తిమీర. వీటిని కూడా విత్తుకుంటాం. ఇవి 15 రోజులకు వస్తాయి మొలక. ఇవన్నీ ఈ విత్తనాలన్నీ 5 రోజులకే మొలక వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విత్తనాలు పెట్టుకునే
వీడియోలు, అవి కాయలు కాసే వీడియోలు నెక్స్ట్ మన ఛానల్లో రాబోయే వీడియోలలో చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా మా పెరట్లో ఎంతవరకు వీలైతే అంతవరకు రకరకాల కొంచెం అవి కొన్ని ఇంట్లో మందం, ఎట్లాగో మార్కెట్కి అమ్మం కాబట్టి ఇంట్లో మందమే కాబట్టి ఎలాంటి రసాయనిక మందులు లేకుండా ఓన్లీ ఆర్గానిక్ పద్ధతిలో ఆవు పేడతో, గేదె పేడతో, గొర్రెలు అవి మందలు పెట్టించుకొని పెరట్లో అంత మందం చిన్నగా పండించుకుంటాం. ఇంట్లో మందం మార్కెట్కి అమ్మం కాబట్టి ఇంట్లో మందం పండించుకుంటాం. రసాయనిక మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో వాడి ఈ విధంగానన్నా కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా చూసుకోవాలని మేము ఇట్లా పండించుకుంటాం. ఇది ఫ్రెండ్స్ ఇలాంటి నా పల్లెటూరు వీడియోలు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్ అందాం. ఫ్రెండ్స్ బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.